నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో పత్రి సార్‌తో వారికున్న సాంగత్యాన్ని మనతో షేర్ చేసుకోవడానికి బసవరాజు సార్ బెంగుళూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. సార్‌కి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. బసవరాజు సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. Thank you. Thank you, Masters. Yes, Masters. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరికి PSSM కి మూల పురుషుడైన సదానంద యోగి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఎస్ మాస్టర్స్, ఈరోజు మరొక సుదీనంగా భావిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సాంగత్యము నాకు 1997వ సంవత్సరం పరిచయం అవడం జరిగింది. గుంటకల్ పట్టణంలోని ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పరంగా అక్కడ ఉన్న సీనియర్ మాస్టర్స్ మురళీధర్ గారు, విజయ్ కుమార్ గారు, వీరారెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోన నాకు ఈ జ్ఞానము అందడం జరిగింది. అయితే పత్రిజీ గారి దగ్గర సాంగత్యం అన్నది ఎప్పటికీ నేను మరవలేనిది, నా జీవితాన్ని మార్పు చెందించినది. అది కారణం ఎందుకు అలా చెప్పాలనుకుంటాను అంటే, పత్రిజీ గారు ఎప్పుడు కానీ ఏదైతే మనము ధ్యానం అన్న ఒక విషయాన్ని మాట్లాడతామో, ధ్యానం అన్న వెంటనే మనము కేవలము దేహం అనే కాదు, మనస్సు అనే కాదు, బుద్ధి అనే కాదు, ఈ మూడిటి కలయిక ఒకటి మమేకంగా ఉండడం, అంటే మనస వాచ కర్మణ, వీటిని ఎప్పుడు కూడా పత్రిజీ గారు చాలా 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 మైన్యూట్ లెవెల్లో రెక్టిఫై చేస్తూ ఉంటారు నాకు. ఓకే, ప్రతి చిన్న మాట కూడా, ఈ మాట ఎందుకు మాట్లాడావు, ఇది అవసరం ఏంటి, ఆలోచించావా దీని గురించి, ఇలాగా. అంటే అంతగా చెప్పేవారు కాదు, ఒక మాట ఆ సమయాల్లోన ఒక మాట సార్ తిట్టడమే చాలు, దాని గురించి ఎక్కువగా ధ్యానించేవాడిని అనమాట. ధ్యానిస్తూ అర్థం చేసుకునేవాడిని, ఎందుకు పత్రి గారు ఇలా చెప్పారు అని. ఉన్న చిన్న ఇల్లు అయినా కానీ పత్రి గారు వచ్చిన వెంటనే అతను కూర్చున్న చోటు నుండి వంటలు, భోజనము, అన్ని విషయాల పరంగా కూడా చాలా 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 పర్ఫెక్ట్ అని చెప్పేదానికంటే ఎవరికి ఇన్కన్వీనియంట్ కాకున్నట్టుగా, అక్కడున్న పరిస్థితుల్ని ఎలాగా మనము ఒక సరి అయిన రీతికి తీసుకువెళ్ళాలి అన్నదాన్ని ఆలోచించడానికి కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు పత్రి గారు. అతనితో సేవ చేస్తున్నప్పుడు అంతా కూడా ప్రతి కలయిక కూడా కొత్తదనాన్ని నేను నేర్చుకునేవాడిని మాస్టర్స్. ఒక వాక్షేత్రం పైన ఎరుక కానీ, ఓకే, దేహం ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ అతన్ని పాదసేవ చేయడము, పాదసేవ అంటే అతన్ని అంతా చేతులు అంతా నొక్కుతూ ఉన్నప్పుడు కానీ ఎంతో తెలియని ఒక ధ్యానంలో ఒక సమాధి స్థితిని నేను అనుభవించేవాడిని చాలాసార్లు కూడా, పత్రిజీ గారిని నేను టచ్ చేసినప్పుడు కూడా. ఎందుకు అంటే ఒక చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. అతన్ని నేను కలిసినప్పుడు అంతా కూడా నా సాధన, నేను చదివే పుస్తకాలు, ఇవన్నీ కూడా అతన్ని ఒక ఆదర్శ పురుషుడిగా పెట్టుకుని నేను నేర్చుకున్నాను అన్ని విషయాలు కూడా. నాతో అలాగనే కాకుండా కూడా నా భౌతిక జీవితంలోన, నా ఉద్యోగం కానీ, సాంసారిక జీవితం కానీ అన్నీ కూడా ఎప్పుడు పత్రిజీ గారిని ఒక ఆదర్శంగా ఉంచుకొని ఎలా నేను ఉండాలి, ఎలా నేను జీవించాలి, ఎలా జీవిస్తే రైట్, ఏది ఆధ్యాత్మిక సత్యం ఏంటి, ఆ సత్యం ఏంటి అంటే ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, కానీ ఆ నేను ఎవరు,
ఆ నేను అక్కడ ఉంటే నేను దేన్ని ఎంతగా సీరియస్‌గా తీసుకుంటాను, ఎంతగా సీరియస్‌గా నేను తీసుకోను. ఇవన్నీ విషయాలు కూడా చాలా 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 చక్కగా నేను నేర్చుకునేవాడిని పత్రి గారి దగ్గర. అయితే ఈ ఈ ధ్యానం యొక్క పరిచయము నన్ను నేను ఏ స్థాయికి నేను మలుచుకున్నాను అంటే, ఎటువంటి పరిస్థితి కూడా భౌతిక జీవితంని కానీ, మానసికంగా కానీ నన్ను నేను డిస్టర్బ్ చేసుకోకుండా ఉండగలిగేంత స్థితిలో దాన్ని నేను నేర్చుకున్నాను ఇక్కడ. అంత గొప్పగా నేను నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా పత్రిజీ గారి యొక్క అడుగు జాడలు అని చెప్పడం కంటే, సత్యం యొక్క అడుగు జాడలనే చెప్పవచ్చు. ఎందుకంటే పత్రి గారు ఒక్కొక్క విషయాన్ని కూడా తన జీవితంలోన అతను ఆచరించకుండా ఒక మాట మాట్లాడేవాడు. అంత గొప్పగా జీవించడం అంటే, అంత బిజీ షెడ్యూల్‌లో కూడా పత్రి గారిని చూస్తూ ఉంటే, ఒకరోజు మౌనంగా ఉండడానికి చాలా ఆలోచిస్తాం. కొన్ని గంటలు మౌనంగా ఉండడానికి చాలా ఆలోచిస్తాం. ఒక్కొక్క సంవత్సరం మౌనంగా ఉండేవారు పత్రి గారు. అది ఏంటి, ప్రతి ఊరు తిరుగుతూ, పేపర్‌లోనే రాస్తూ, ఇతరులతో పక్కన కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పిస్తూ అన్నీ చేసేవారు. అంటే ఎలా ఉన్నా అంటే నేను చేయగలుగుతున్నానంటే నువ్వెందుకు చేయలేవు? నీకు చేతనైతుంది నువ్వు చెయ్యి అని చెప్పేవాడు. అంత గొప్పగా చెప్పేవాడు పత్రి గారు. ఎక్కడ కానీ ఆ డిఫరెన్షియేట్‌నే పెట్టేవాడు కాదు. మైసూర్‌లోన 3 రోజులు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్‌లో మౌనంలో ఉన్నారు పత్రి గారు. అక్కడికి వెళ్లి నేను పలకరించినప్పుడు పేపర్‌లో రాశారు. నేను మాట్లాడాను. ఆ మొత్తం ప్రోగ్రాము పత్రి గారు నోరు విప్పకున్నట్టుగా ఆ స్పిరిచ్యువల్ సైంటిస్ట్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్. అంటే ఛాలెంజెస్‌నన్నీ, ఈ సవాళ్ళన్నీ కూడా ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా జీవించగలవు? ఎలా ఉండగలవు? నీకు ఎంత శక్తి స్థాయి ఉంది? అనే విధంగా అర్థం చేసుకునేంత స్థాయిలోన అతను చేసి చూయించేవాడు. అవన్నీ చూస్తే ఆ ఇన్‌స్పిరేషన్స్ అన్నీ కూడా ఈరోజు ఈ స్థాయిలోన ఎన్నో అవమానాలు, కష్ట నష్టాలు అన్నీ వచ్చినా కూడా ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? ఎలా మాట్లాడాలి? అన్న విషయాన్ని చాలా చక్కగా నేర్చుకున్నాను నేను పత్రి గారి నుండి. ఎందుకు అలా నేను చెప్పగలుగుతాను అంటే, నేనే ఒక క్లాసెస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్, నిలబడినప్పుడు అవమానం జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక సాక్షిగా ఉంటూ గమనిస్తూ, ఇది ఇది నేనా? ఇది నేను కాదు కదా! ఈ దేహం నేను కాదు కదా! ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అన్నీ కూడా నేను కాదు కదా! అన్నది నేను ఎప్పుడు అర్థం చేసుకుంటూ వచ్చానో, అప్పుడు నేను దాని నుండి బయటపడిపోయాను. అంటే ఇక్కడ మనము గమనించవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ సాక్షితత్వం అంటే ఎక్కడి నుండి మనకు బయలుదేరుతుంది అంటే, ఎవరు ఆ సాక్షి అంటే, మనం ఏదైతే చెబుతూ ఉన్నామో, ఆ నేను అని మాట్లాడుతూ ఉన్నామో, ఆ నేను నిజమైన సాక్షి. అదొక్కటే. ఆ నేను ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము ఏవి కాని నేనుని పదే పదే నేను గుర్తిస్తూ వస్తున్నాను. గుర్తించడం వల్ల నేను ఏదో చేస్తున్నాను, నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను ఏదో గొప్పగా ఏదో అంటున్నాను అని మనం అనుకుంటున్నాం. అంటే ఈ ఈ అన్ని ఫైనైట్ అంటే ఐడెంటిటీస్ అన్నిటికి కూడా అవసరానికి కావలసి చేస్తూ ఉంటాం అంతే. తప్పితే కానీ అవి ఏవి మనం కాదు. అవి ఏవి మన నిజ తత్వాలు కాదు. మన నిజ తత్వం వేరు. ఆ నిజ తత్వాన్ని నేను అర్థం చేసుకొని నిలబడడమే ఇంకొక వ్యక్తికి ఇన్‌స్పిరేషన్. ఈరోజు ఎంతో మందికి క్లాసెస్ చెప్తూ ఉండడము, ధ్యానం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఆ స్థితిలో తెలియకుండానే మేమున్నాం. నేనున్నాను. తర్వాత కొద్దిమంది
ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారు అని వేరే వాళ్ళు చెప్తారు. అయితే నేను అంత గొప్ప గొప్ప జ్ఞానానికి సంబంధించిన సంస్కృత పదాలు నేను ఏది యూజ్ చేయను. ఎందుకు అంటే ఈ జన్మ పుట్టడము, చావడము అన్నీ కూడా గతం యొక్క ముద్రలు అవన్నీ. ఈ గతం యొక్క ముద్రలు దేనికున్నాయి? ఈ దేహానికి, మనస్సుకి, బుద్ధికే ఉండేది. నాకు లేవు. వాటిని నేను ఎంతవరకు నేనిది అని ఐడెంటిఫై చేస్తూ పోతానో అదంతా నేనవుతాను. ఎప్పుడు నేను అది ఐడెంటిఫై చెయ్యబడనో అది నేను కాను. ఎప్పటి వరకు ఈ ఐడెంటిఫికేషన్‌ని నేను ఐడెంటిఫై చేస్తాను? కారణం ఏంటి అంటే అది నేను అని నమ్ముతున్నాను. ఏది సత్యం కాదో దాన్ని నేను సత్యమని నమ్మడం మొదలుపెట్టినప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఇల్యూజరీ థింగ్స్. ఇవన్నీ ఇల్యూజన్స్. ఇవన్నీ భ్రమలు. అందుకే పత్రి గారు ఏమంటారు అంటే సర్పవత్ రజత్ అంటే ఈ తాడుని మనం పాము అనుకుంటున్నాం చీకటిలోన. ఎవడైతే అన్ని భ్రమలు తొలగించుకున్నవాడో వాడు మాత్రమే మాధవుడు అంటాడు. ఓకే. ఇవన్నీ భ్రమలు ఎక్కడి నుండి మూలమొచ్చాయి? ఈ మనస్సు నుండో, బుద్ధి నుండో, చిత్తము నుండో ఉద్భవిస్తూ ఉన్నాయి. ఈ మనస్సో, బుద్ధి, చిత్తం నుండి ఉద్భవించడం వల్ల వాటిని నేను అనుకుంటున్నాం. అందుకే చాలామంది మాస్టర్స్ థర్డ్ ఐ అనుభవాలన్నీ చెప్పినప్పుడు అద్భుతం, గొప్పదే. అయితే ఇవన్నీ అనుభవాలు కూడా ఒక ఏకత్వం యొక్క తలుపులు ఇవన్నీ. వాటికి అటువంటి హంతాలన్నీ కూడా తలుపులు దాటుకుంటూ ఆ ఏకత్వానికి బయలుదేరడానికి మనం అందరం కూడా అన్ని రకాల ప్రయాణాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. అన్ని రకాలైన అనుభవాలు పొందుతూ ఉన్నాం. ఓకే. ఈ సత్యం నాకు ఎరుకలోకి రాకున్నంత వరకు కూడా ఈ పునరపి జననం, పునరపి మరణం అన్న చక్రంలోనే ఉండనే ఉంటాము. అయితే పత్రి గారి దగ్గర తిట్టించుకోవడము, కొట్టించుకోవడము, నన్ను నేను సరి చేసుకోవడము, చిన్న చిన్న మాటలతోన, ప్రేమతోన దగ్గరికి రానిచ్చుకోవడము, అన్ని విషయాలు కూడా నేను అనుభవించానండి పత్రి గారి దగ్గర. ఇది ఒక్కటి అని నేను చెప్పలేను. ఒక రకంగా చూడాలి అంటే గిన ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లైక్ పత్రి గారి పరిచయం వల్ల నా సంపూర్ణమైన జీవితం 360 డిగ్రీస్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ హాస్ కంప్లీటెడ్. ఒకటి అర్థమైపోయింది. ఏంటి అంటే ధనం ఎందుకు సంపాదిస్తాము అంటే జీవితాన్ని ఆనందంగా జీవించడానికి. కొద్దిగా లగ్జరీగా జీవించడానికి. ఓకే. అయితే ధనమిదం జాగత్ కాదు, ధ్యానమిదం జగత్ అన్నది ఒకటి. నెక్స్ట్ ఈ దేహం ఉంది కనుక ఏం చెప్తాము అంటే ఇదం శరీరం పరోపకారం. ఎంత అవుతుందో అంత ఇతరులకు పరోపకారం చేయాలి. ఏంటి పరోపకారం? ఏ విధంగా ఎంతని పరోపకారం? భోజనం పెడితే సరిపోతుందా? బట్ట ఇస్తే సరిపోతుందా? ఏది ఇస్తే సరిపోతుంది? ఏది సరిపోదు. ఎందుకంటే అది మళ్ళీ తొలగిపోతుంది. కాబట్టి కేవలము ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తే మాత్రమే వాడి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. లేదంటే లేదు. ఎప్పటి వరకు వాడికి అది అర్థం కాదో వాడు ఇంకా ఇలా పల్టీలు కొడతా రొటేషన్ అవుతూ ఉంటాడు. ఈ ఎరుక నాకు సంపూర్ణంగా వచ్చేసింది. 97 అంటే 2001, 2 లోపల ఈ క్లారిటీ సంపూర్ణంగా నాకు తెలిసిపోయింది దీని గురించి. ఆ ఎరుక నాలో ఉంది. కాబట్టి నా భౌతిక జీవితంలోన కానీ, నా ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇవి 2 వేరు అని ఎవరైతే చూస్తున్నారో అది చాలా రాంగ్ అండర్‌స్టాండింగ్. ఇవి 2 వేరు కానే కాదు. ఎందుకు వేరు కాదు అంటే ఎప్పుడు నా అంతరంలోన ఈ చైతన్యం నుండి అన్నిటిని నేను చేస్తున్నాను అన్నప్పుడు ఈ దేహము, మనస్సు, బుద్ధి కూడా
ఈ చైతన్యంలో భాగమే అయి ఉంది. దానికి నేను ఈ శరీరాన్ని ఎలాగా ఉత్తమంగా పరోపకారం చేయడానికి ఉపయోగించాలో దాన్ని ఉపయోగిస్తూ పోతుంటాం. అంతే, వేరే ఇంకేం లేదు. ఇలాగ పత్రిజీ గారి దగ్గర ఒకానొక రోజు ఒక చిన్న విషయానికి దెబ్బలు తినడం అయ్యింది. అతనితో ఒక పాఠం నేర్చుకున్నాను. ఏదన్నా ఒకరు నువ్వు తప్పు చేశావు అన్న వెంటనే చాలా వాదించడం మొదలు పెడతాం మనం. నేను రైట్ చేశాను, లేదు నేను అలాగా ఇలాగా అది ఇది అని చెప్తూ పోతాం. ఓకే, ఎప్పుడైతే ఆ చైతన్యం నేను ఆ ఎరుకలో నేనున్నాను అన్నది నాకు పక్కా తెలిసిపోతుందో దాన్ని అలాగే స్వీకరించేస్తాం, ఏమనం మనం. ఎందుకంటే ఒక మహాసముద్రంలోని ఒక 2 చెంబుల నీళ్లు తీసి యువతలేస్తే ఏమన్నా అయిపోతుందా? ఏం కాదు. మట్టి తీసి సముద్రంలోకి వేస్తే సముద్రం ఏమన్నా కలుషితం అయిపోతుందా? కలుషితం కాదు. అనంతమైన ఈ చైతన్యం యొక్క విస్తారమైన ఇది నేను అన్నది నాకు అర్థమైపోయినప్పుడు ఏ విషయాలు కానీ నిన్ను ప్రతిఘటించవు, షేక్ చేయవు. అవి షేక్ చేస్తున్నాయి అంటే ఏదో ఒక ఇల్యూజరీ రాంగ్ ఐడెంటిఫికేషన్ ని నేను బలంగా పట్టాను, దాని వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది అని అర్థం చేసుకో. మనకు దుఃఖం వచ్చిన, ఛాలెంజ్ వచ్చిన, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మన జీవితంలోన, దీని యొక్క కార్యకారణ సంబంధం ఏంటి అంటే ఎక్కడో నేను దాన్ని ఒక లిమిటేషన్స్ లో చూస్తున్నాను, ఇన్ఫినిట్ గా చూడడం లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతిదానికి దానికి కావలసిన విధంగా ఏ పని అయితే నేను కష్టపడి పని చేయడం మొదలు పెడతానో అది సమసిపోతుంది. దీని యొక్క ఎరుక నాకు చాలా చాలా చక్కగా పత్రి గారితో నేను నేర్చుకున్నాను. ఒక పత్రి గారు ఏ రోజైతే నన్ను ఏంటి సరిగా చూడు అన్న ఒక మాట చెప్పినా కానీ దాన్ని నేను ఒక 3 రోజులు 5 రోజులుగా చాలా ధ్యానించేవాడిని దాని గురించి. ఎందుకు చెప్పారు, ఏం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తూ పోయే కొద్దీ ఒకానొక స్థాయిలోన అర్థమైపోయేది, ఓ దీనికోసం ఇది చెప్పాడు. అప్పుడు దాన్ని నాకు తెలిసిన వెంటనే నా అంతరంగంలో నా ఆనందము, దానిపైన ఇంకొక ఆలోచన లేకుండా ఉండిపోవడం. ఇటువంటి మానసిక పరిస్థితి నాకు దొరికినప్పుడల్లా కూడా ఓకే, ఆ సమాధాన పరిస్థితి దొరికే కొద్దీ ఓకే, నేను ఇది ఏది కాదు అన్న ఎరుకకి నన్ను నేను తెచ్చేసుకున్నాను అనమాట. అంటే ఒకానొక రోజు పత్రికారు ఇదే విధంగా ఏదైతే దెబ్బలేసి నోరు విప్పకు మాట్లాడకు అన్నాడు. అన్న వెంటనే ఎందుకు నేను చెప్పే రీజన్ కూడా విననంటాడే, మళ్ళీ దగ్గరగా ప్రేమగా తీసుకున్నారు, మళ్ళీ మాట్లాడారు పత్రిక. తర్వాత ఒక 3 రోజులుగా ధ్యానిస్తూ ఉండగా అదే సమయంలోనే నాకు అతీశ ప్రజ్ఞావేదం యొక్క పుస్తకం కూడా దొరికిందనమాట. ఆ పుస్తకంలోన చదువుతూ ఉన్నప్పుడు ఒక చాలా గొప్ప సూత్రం నాకు దొరికింది దాంట్లోన. మనం ఏం చేస్తాము అంటే మంచితనంలో కూడా ఒక గుడ్ ఐడెంటిఫికేషన్ పెట్టుకొని ఉంటాం. ఆ గుడ్ ఐడెంటిఫికేషన్ మనకి చాలా దుఃఖాన్ని, కష్టాన్ని ఇస్తుంది అనమాట. ఐఎమ్ గుడ్ అనేసి. ఓకే, ఎందుకు ఐఎమ్ గుడ్ అన్న దాన్ని నేను బలంగా పట్టుకుంటాను అంటే నేను చాలా మంచి వ్యక్తిని, నేను ధ్యానం చేస్తాను, ఓకే, నేను చెడు కర్మ చేయను, నేను నాన్ వెజ్ తినను. ఇది కూడా ఒక తెలిసి తెలియని ఒక అహంకారం యొక్క పొరాది. ఓకే, ఈ ఐడెంటిటీ అంటే ఏ ఐడెంటిటీ నా దగ్గర ఉన్నా కానీ అది ఏదో ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపేణ నన్ను బాధ పెడుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇరిటేట్ వస్తా ఉంది అంటే అది బాధ పెడతా ఉంది నాకు. ఎందుకు బాధ పెడతా ఉంది? ఆ ఐడెంటిటీకి నాకు దెబ్బేస్తా ఉంది. ఈ ఐడెంటిటీస్ అన్ని కూడా ఎందుకు, ఐడెంటిటీ అన్న వెంటనే ఏంటి, ఫైనైట్కి వచ్చేసాం, అంటే పరిమితికి వచ్చేసాం. పరిమితిలో ఉంటే దుఃఖమే, అపరిమితంలో ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం రాదు. అర్థమైందా?
ఎప్పుడు అపరిమితంలోకి మనం ప్రయాణం చేస్తామో, ఆ అపరిమితమైన చైతన్యం నేను అన్నది అర్థం చేసుకుంటాము, అప్పుడు మన దగ్గర సంపూర్ణంగా దుఃఖరాహిత్యము, జన్మరాహిత్యము రెండు వచ్చేస్తాయి. దీన్నే మనము ఆధ్యాత్మిక శాస్త్రంలోన కీలకమైన విషయంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటి మనకు అర్థమైంది అంటే పత్రిక అదే చెప్తాడు, ఏది ఎన్ని ప్రపంచ విద్యలు నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక విద్యను ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్తాడు పత్రిక. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అంతగా ఒక్కడి నుంచి చెప్తారు పత్రిక అంటే, ఇది నీకు అర్థమైన తర్వాత ఏ సాధనన్నా చెయ్యి, నువ్వు సంగీతం చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంత అద్భుతమే. ఆ కర్మకు అంతా కూడా కౌశల్యం పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఏం పెరుగుతుంది? ఆ కర్మకు కూడా ఆ కౌశల్యం పెరుగుతుంది. కౌశల్యం అంటే క్వాలిటీ ఆఫ్ కర్మ యూ విల్ స్టార్ట్ డెలివరింగ్. వెన్ యూ విల్ స్టార్ట్ డెలివరింగ్ ఇన్ దట్ వే, అప్పుడు మీ దగ్గర ఉండడానికి, తినడానికి, కూర్చోవడానికి, జీవించడానికి అందరు ఇష్టపడతారు మీతో. ఎవరు నో అని చెప్పరు దాన్ని. అటువంటి పత్రిక గారి దగ్గర పోయి కూర్చున్నాం అనుకోండి, అతని చుట్టూ ఒక అద్భుతమైన ఒక ఆరా సృష్టించబడుతుంది. ఆ ఆరాలోన ఉండే కొద్దీ దుఃఖంలో ఉన్నవాడు కూడా అక్కడికి వెళ్తే ఆనందంగా ఉండడం మొదలు పెట్టేస్తాడు. కారణం ఏంటి? ఎందుకు అలా అవుతాడు? ఎందుకు అంటే ఆ ఇన్ఫినిట్ చైతన్యం నేను అన్నది అతనికి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. ఆ ఇన్ఫినిట్ అన్నది నాకు అర్థమైపోయినప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా అలా హ్యాపీగా ఆనందంగా కూర్చొని నో ప్రాబ్లం ఫర్ ఎనీథింగ్ టు మీ. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఎవరు వచ్చి కూర్చున్నా కానీ చల్లని నీడ, పళ్ళు ఉంటే పళ్ళు ఇస్తుంది. అది దానికి ఏమైనా ప్రాబ్లమా? వీళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను అంటుందా? నో అన్నది కదా. ఎందుకంటుంది అది? రైట్ ఆర్ రాంగ్? అనేది అది. ఎందుకంటే ప్రకృతి అలాగే ఉండేది. ఎప్పుడు కానీ మనము ఇంకా జ్ఞానానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూనే ఉంటాము, ఇది ఇలా అది అలా చెప్తూ ఉన్నాము అంటే మనం అది కాలేదు అని గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్వీట్ కానీ, ఒక కాఫీ కానీ, ఒక మిక్చర్ కానీ, ఏదో ఒక తినబోయే వస్తువు మన దగ్గరకి ఇంకా మన చేతిలోకి రాలేదు, అంతవరకు మనకు ఏముంటుంది? ఆలోచనగా ఉంటుంది. అది ఎప్పుడు అది మన నోట్లో తీసుకొని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం, మన మనసులో నుండి ఆలోచన తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోయింది? ఎందుకంటే అది మీరైపోయారు కాబట్టి. ఆ తింటున్న ఆస్వాదిస్తున్నారు కదా, ఆ ఆస్వాదన మీరైపోయారు కాబట్టి. ఆ ఆస్వాదన మీరైపోవడం వల్ల ఆలోచన డిజపియర్ అయిపోయింది. అంటే మనము ఎప్పుడైతే ఆ జ్ఞానం అన్న స్థితిని మనం పొందేస్తామో, మనం పదే పదే జ్ఞానాన్ని మాట్లాడడం, ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం లైఫ్. అప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. మన చుట్టుపక్కల వచ్చి కూర్చుంటే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎందుకు ఆ హ్యాపీనెస్ వస్తుంది? కారణం ఏంటి? బికాజ్ అది నేనే అయిపోయాను కాబట్టి. అది నేనే అయిపోవడం వల్ల దానికి మళ్ళీ నేనది ఎందుకు చెప్తాము? కరెక్టే కదా. ఇప్పుడు ఈ పురుష దేహం ఉంది, నేను పురుషుణ్ణి అని చెప్పుకుంటామా? ఆలోచన ఉంటుందా? లేదు. ఎస్, వీఆర్ దట్ అని అర్థమైపోయినప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తాం? మళ్ళీ ఎందుకు మాట్లాడతాం? అవసరమే లేదు, చెప్పే అవసరమే లేదు. అది
It's in a silence. Why I have to prove that? నాకేదో చాలా గొప్పది తెలిసింది, గొప్పదే చెప్తాను నేను, తక్కువదే చెప్తాను, ఏం అవసరం ఏం లేదు. ఇప్పుడు పత్రి గారికి జ్ఞానము చాలా గొప్ప జ్ఞానమే ఉంది అతని దగ్గర. అలాగని చెప్పేసి నేను చాలా గొప్పదే చెప్తాను అంటాడా? లేదు. ప్రతి చిన్న దాని నుండి పెద్ద వరకు అన్ని విషయాలు చెప్పేవాడు. ఎందుకంటే జీవితం అనేది ఒక్క డైమెన్షన్‌లోనో ఒక చోట ఆగి లేదది. అన్ని రకాలైన పరిస్థితుల్ని, అనుభవాలన్నిటిని కూడా పొందుతూ అది అనుభవం పొందుతూ ఉన్నాం కనుక. ఆ అనుభవిస్తున్నవాడు, అనుభవించేవాడు, అనుభవం ఉన్నవాడు, అనుభవాన్ని చూస్తున్నవాడు అందరూ ఒక్కటే ఆడ ఉండేది. దేర్ ఈస్ నో డిఫరెంట్. అందుకే పత్రి గారు ఎప్పుడు కానీ ఇంకొక మాస్టర్‌ని, ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కానీ కంప్లెయింట్, నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ ఎందుకు చెప్పేవారు అంటే, నీ చైతన్యంలో నుండి వేరే ఇంకొకరు లేరక్కడ. వేరే లేరు అన్నది నీకు ఎరుక వచ్చినప్పుడు, మళ్ళీ కంప్లెయింట్, కామెంట్, జడ్జ్‌మెంట్ ఎక్కడి నుండి వస్తా ఉంది? గొప్పలు, ఎక్కువలు, తక్కువలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అవసరమే లేదు కదా! ఏదున్నా సంతోషమే, ఏదున్నా ఆనందమే. తొందర ఏముంది చైతన్యంలో? నథింగ్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ ఐడెంటిఫైయింగ్ సమ్ ప్రాబ్లమ్, ఐడెంటిఫైయింగ్ అన్న వెంటనే ఫైనైట్‌కి వచ్చేసాం. ఇన్ఫినైట్ నుండి ఫైనైట్‌కి వచ్చేసాం. అండర్‌స్టాండ్? యెస్ మాస్టర్స్. ఇది నేను పత్రి గారితో నేర్చుకున్న చాలా విషయాలు. ఓకే. నన్ను నేను రెక్టిఫై చేసుకోవడంలోన పత్రి గారి దగ్గర మనస, వాచ, కర్మణ ఈ మూడిటిని కూడా ఒక స్ట్రెయిట్ లైన్‌గా ఉంచుకొని నేను జీవిస్తున్నాను ఈ రోజుకి కూడా. ఏది కూడా చెప్పాలి అనుకుంటే చెప్తాను, ఇవ్వాలి అనుకుంటే ఇస్తాను, లేదు అంటే లేదని చెప్తాను. అంతరంగంలో ఒకటి, బాహ్యంలో ఒకటి, ఇంకోటి చెప్పలేను. అయితే అక్కడ ఉండే పరిస్థితులకి ఇక్కడ అవసరం లేదు అన్నప్పుడు మౌనం పాటిస్తాం. అంతే తప్పితే వేరేది ఏం చేయలేం మేము. పత్రికారు కూడా ఎప్పుడు చెప్తారనమాట. ఆ కామన్ సెన్స్ ఉండాలి నీకు. ఏ సమయంలో ఏది మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఇది అవసరమా? ఇది అనవసరమా? అంట. యెస్ మాస్టర్స్. ఇది నా యొక్క ప్రయాణం పత్రిజీ గారితోనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. పవని మేడం. పవిత్ర మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. చెప్పండి మాస్టర్స్ ఎవరైనా. ప్రసన్న గారు పరిచిత చిట్టి. పావని. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి పావని గారు ప్రసన్న. మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి. జస్ట్ నేను ఒక 10 మినిట్స్ ముందే జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం మేడం. 7:00కి మీ తర్వాత నా క్లాస్ అని చెప్పారు. ఓహ్! ఓకే. మీటింగ్ అది లేట్ అయ్యి ఇప్పుడే వచ్చానన్నమాట. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ 10 మినిట్స్ లో కూడా ఎంతో అద్భుతంగా నేను మీ దగ్గర నుంచి ఎంతో పత్రి సార్ యొక్క ప్రభావం మీ జీవితంలో ఎలా ఉంది అన్నది చాలా అద్భుతంగా తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ చాలా మేడం. బాగుంది సార్. థ్యాంక్ యూ. మీ త్రికరణ శుద్ధి గురించి చెప్పారు చక్కగా. అంటే సార్‌తో ఆ సాంగత్యంలో మనలోని ఆ సత్యం ఏదో మనకి బోధపడుతూ ఉంటుంది సార్. అనుక్షణం ఆ అవును. ఎరుక అనేది కలుగుతూ సెల్ఫ్ అవును చెక్ మేడం. అనేది పెరుగుతూ ఉంది సార్ చక్కగా. అవును మేడం. కరెక్ట్ అది. ఆత్మ విచారణ. అవును మేడం. అనుక్షణము పత్రి ఆత్మ గారు విచారణ. అదే చాలా మంది ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మంది మాస్టర్స్ కళ్ళు మూసుకుంటారు, తల దించేస్తారు. అది కాదు ధ్యానం కూర్చునేది, అది ఇది అని చాలా మంది మాట్లాడతారు. అయితే అదంతా కూడా పత్రి గారు ఒక చోట చాలా చక్కగా చెప్పారనమాట. ఈ డౌట్స్ కి ఆన్సర్. దేహాన్ని స్ట్రైట్ గా సమస్తకాయ శిరోగ్రీవం అన్న దాన్ని
పత్రి గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సమస్త కాయ శిరోగ్రీవం అంటే ఈ సమస్తం యొక్క కాయాన్ని, శిరో అంటే తల, గ్రీవం అంటే గొంతు. అయితే తలలో ఉన్న తలుపులు అంటే ఆలోచనలు, గ్రీవం అంటే మాటలు, కాయం అంటే దేహం యొక్క చేసే చేష్టలు. ఇవి 3 కూడా ఒకే లైన్ లో ఉండని, అది ధ్యానం అంటే. డోంట్ మిస్టేకెన్ స్ట్రైట్ గా కూర్చుంటేనే అని సమకాయ మీరు అనుకోకండి. శిరోగ్రీవం అంటే అందరూ అది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ కి తెచ్చేసుకున్నారు అందరూ కూడా. చైతన్యానికి నువ్వు స్ట్రైట్ గా కూర్చుంటే ఏంటి, పడిపోతే ఏంటి, ఎరుకతో ఉంటే ఏంటి, చైతన్యం అది ఆల్ ది డైమెన్షన్స్, ఆల్ ది యాంగిల్స్ లోన అన్ని రకాలుగా అవైలబిలిటీలో ఉంది. అది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అయితే స్ట్రైట్ గా కూర్చొని మాట్లాడేటప్పుడు ఎరుక లేకుండా మాట్లాడటము మొదలు పెట్టేసుకుంటారు. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఎస్ మేడం, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు, ఏదైనా నా అనే ఐడెంటిటీ అనేది కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ కొనితెస్తుంది అని అన్నారు కదా సార్ మీరు. అవును, చెప్పండి. సో నా అంటే నేను నిజాయితీగా ఉన్నాను, నేను శాకాహారిగా ఉన్నాను, నేను కష్టపడుతున్నాను అంటే అన్న ఫీలింగ్ కూడా మనకి చాలా సమస్యలు తెస్తుంది సార్. అంటే అవతల వాళ్ళు అప్పుడు మనల్ని ఏమన్నా అంటే కూడా మనం తీసుకోలేము. అదే మేడం, అందుకే ఏమంటాడంటే మనము నేను ఏదో చేస్తున్నాను అన్న ఫీలింగ్ తో చేస్తాను చూడండి. అందుకే మనకు గీతలోనే ఏమన్నారు అంటే, ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నిష్కామ కర్మగా చెయ్యి అంటే, చేయడం వరకు నీ పని, తర్వాత వదిలేరా, చెయ్యి వదిలే, చెయ్యి వదిలే, చెయ్యి వదిలే, అంతే. నీకు ఏం సంబంధం లేదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన భౌతిక జీవితాన్ని తీసుకుందాము. పెళ్లి చేసుకున్నప్పటి నుండి పిల్లల్ని కానీ సంసారం చేసి ఎంతంతా చేసింటాం, రైటా? అవును సార్. దాన్ని నేను ఇంత చేసినాను అని నేను ఫీల్ అయ్యి ఏడ్చినా కానీ ఆ సంసారం నుండి బయటికి వస్తామా, పని చేసేది ఆపేస్తామా? చేయాల్సింది సార్. ఏం చేయం, రెండు జరుగుతూనే ఉంటాయి, కరెక్టా? ప్రాబ్లం ఎక్కడుంది ఆడ? మనం అనుకోవడంలో ఉంది. అనుకోవడానికి కారణం ఏంటి? ఈ మనస్సుకు బుద్ధికి ఎక్కడో అజ్ఞానం ఉంది. అవును. అందుకే దుఃఖాన్ని సృష్టించుకుంటున్నాను, కరెక్టా కదా? ఈ మనస్సుకు బుద్ధికి కావలసిన జ్ఞానం ఎవరు ఇవ్వాలి? నేనే నా పురుష ప్రయత్నం చేయాలి. ఏంటి? కొద్దిసేపు డైలీ 1 అవర్ ధ్యానం చేశానా, పుస్తకం చదివానా, ఆ పుస్తకం చదివిన దాన్ని నన్ను నేను సెల్ఫ్ అనలైజ్ ఎలా చేసుకుంటున్నాను, ఎక్కడైనా సత్సంగం పార్టిసిపేట్ అయ్యానా, విన్నానా, దాన్ని అర్థం చేసుకున్నానా, హౌ కెన్ ఐ చేంజ్ ఇట్, చేంజ్, హౌ కెన్ ఐ చేంజ్ మై సెల్ఫ్, ఓకే అంటే అన్ని కూడా తొలగిపోయేవే కదా. ఈరోజు దేహం టప్ అని వెళ్ళిపోయిన వెంటనే మీరు చేసిన పనిని అందరు గుర్తు చేసుకుంటారు, ఒక వారం మాట్లాడతారు, వదిలేస్తారు. ఇది సహజమే కదా. ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ లో ఎక్కడైనా వర్కింగ్ వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళు తప్పు లేకుండా మాటలు పడాల్సి వచ్చినప్పుడు లేదు మేడం, అవన్నీ కూడా ఏమంటే అవసరం లేదు నీకు అక్కడ. ఆ సమయం ముగిసిపోయింది, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. దానికి ఇప్పుడు ఏ రీజన్ లేకున్నట్టుగా నిన్ను ఆర్గనైజేషన్ నుండి తీసేశారనుకోండి, ఊరుకుంటారా మీరు? లేదు. మీ ప్రారంధం అక్కడ ముగిసిపోయింది, వాళ్ళకు నీకు సంబంధం తెగిపోయింది, అయిపోయింది. యు లీవ్ ఇట్, గో, మూవ్ ఆన్. ఇస్తారు. మన తప్పు లేకపోయినా మనం హార్డ్ వర్క్ మేడం, చేస్తున్నా ఈ రోజు మాటలు అవును పడాల్సి మేడం. వచ్చినప్పుడు చాలా దుఃఖం వచ్చేస్తుంది సార్. అప్పుడు అదే దుఃఖం ఎందుకు వస్తా ఉంది అంటే, నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను కదా, ఈ దేహము, మనస్సు, బుద్ధి నేను అనేసి ఐడెంటిఫికేషన్ వచ్చేసింది కదా. అదే సార్. ఎప్పుడు షేప్ వచ్చేసిందో మేడం, ఐడెంటిటీ అంటే షేప్ వచ్చేసింది కదా. అది మానసికంగా అయిండొచ్చు, దేహపరంగా అయినా అయిండొచ్చు, అవునా కదా? షేప్ అవును. వచ్చిన వెంటనే దాని అర్థం ఏంటి? లిమిటేషన్ లో ఉన్నాను అనేసి. అవును సార్. దాని లిమిటేషన్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ముగిసిపోతుంది, అంతే, వేరేదేముంది, రైట్? ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. ఆ స్థితి మాకు రావట్లేదు సార్, తెచ్చుకోవాలి. స్థితి రాదు మేడం,
మనల్ని మనం మార్చుకునే కొద్దీ ఆ స్థితిలో ఉంటాం అంతే. మనం కార్‌లో వెళ్తూ ఉంటాము. హైదరాబాద్‌కెళ్ళాలో, బెంగుళూరుకెళ్ళాలో, ఢిల్లీకెళ్ళాలా అంటే ఢిల్లీ వస్తదా? మనం దగ్గరికెళ్తామా? మనమే వెళ్తాం సార్. హ్మ్. మనమెళ్తే అక్కడికి రీచ్ అవుతాం మేడం. అంటే ఇప్పుడు ఉండే కంఫర్ట్ జోన్‌ని వదులుకోవడానికి ఇష్టపడం మనం. రైటా రాంగా? యెస్ సార్. కంఫర్ట్ జోన్‌ని ఎప్పుడు వదులుకోవడానికి ఇష్టపడమో, మనము ఆ స్థితికి ఏ రోజుకు రీచ్ కాము. ఎందుకు అంటే మనం ఇక్కడ కాలు తీస్తే కదా అక్కడ కాలు పెట్టేది. హ్మ్. యెస్ సార్. అవునా యెస్ కదా! సార్. అర్థమైందా? అంటే ఇక పైన నేను ఇలా దుఃఖపడరాదు, ఇలా నేను జీవించరాదు, నాకిది అవసరం లేదు. ఆ ఇన్ఫినైట్ ఏంటో నేను అర్థం చేసేసుకోవాలి. ఇక పైన నాకిది వద్దే వద్దు అన్న నిర్ణయం మీలో జరిగితే గిన మీ ప్రయాణం స్టార్ట్ అవుతది. ఊరికే వద్దు అని కాదు. ఇక పైన వద్దే వద్దు నాకిది. ఊరికే వద్దు అంటే పని జరగదు. ఉంటే ఇలా లేకపోతే వద్దు. అష్టవక్ర మహాగీత చదవండి. ఓషో గారిది. చాలా చక్కగా ఉంది. ఓకే సార్. అతీశ ప్రజ్ఞావేదంలోని సూత్రాలున్నాయి. వాటిని ఆచరించండి. మీ లైఫ్ మారిపోతది. ఓకే సార్. ఓకే. డన్. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. థాంక్ థాంక్ యూ యూ సార్. మాస్టర్స్. థాంక్ యూ అండి. యెస్ మాస్టర్స్. ప్రసన్న గారు తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు. మేడంకి వెల్కమ్ చెప్పుకుందాం. ప్రసన్న మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. యెస్ మేడం. స్టార్ట్ చేయనా? యెస్ మేడం. స్టార్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి వారి గొప్పతనాన్ని ద కంప్లీట్ మ్యాన్ అనేటువంటి ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ఇందుమతి మేడం గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ ప్రోగ్రాంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి ఆయన ఆలోచనలు, మరి లక్ష్యాలు, వ్యక్తిత్వము వాటి గురించి సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకోవాలన్నటువంటిది ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం అని, ఉద్దేశం అని నేను చూడడం జరిగింది వాట్సాప్ లో. అయితే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒక ఆధ్యాత్మిక గురువే కాదు. ఆయన ఈ భూమి పైన ఆధ్యాత్మిక ప్రపంచనాన్ని సృష్టించడానికి వచ్చిన కారణ జన్ములని నా అభిప్రాయం. ఆయన ఆలోచనలను పసిగట్టగల శిష్యులు లేరని చెప్పాలి. ఎందుకంటే ఆయన సదా బ్రహ్మంలో చరించేటువంటి గొప్ప యోగీశ్వరుడు. బ్రహ్మం అంటే శూన్యం. మీరు దయచేసి మ్యూట్ చేస్తారా? డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఓకే మేడం. కంటిన్యూ చేయండి. మ్యూట్ చేసి. ఓకే. ఎందుకంటే ఆయన సదా బ్రహ్మంలో చరించేటువంటి ఒక గొప్ప యోగీశ్వరుడు. అంటే బ్రహ్మము అంటే శూన్యం. ఆలోచనలకే తావు లేని ఒక అద్భుతమైనటువంటి స్థితి ఆయనది. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఆయన. కనుక అక్కడ మనము ఆయన ఆలోచనలను మనం పసిగట్ట లేము అనేది నా అభిప్రాయం. నేను గమనించింది కూడా గురువు గారిని ఎప్పుడు ఖాళీగా చూసినా
ఆయన ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ, ఖాళీగా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కూడా చుట్టుపక్కల గమనించడం నేను చూశాను కానీ, ఆయన మనలాగా ఏదో ఆలోచిస్తూ ఎప్పుడూ కూర్చోడు. ఆలోచనలకు తావు లేని ఒక గొప్ప యోగీశ్వరుడు ఆయన. ఆ శూన్య స్థితిలో సదా ఎరుక స్థితిలో ఆయన ఆ చైతన్య శక్తితో ఆయన తన పనులను అద్భుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆయన బోధనల ద్వారా ఆయన లక్ష్యాలనైతే మనం కొంచెం తెలుసుకోగలిగినాం. ముఖ్యంగా ఆయన లక్ష్యం ఒకటే ఒకటి ఉండేది. ఏంటి అంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించాలని ఆయన లక్ష్యం. మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసలైన సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ అందించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ని తీసుకువెళ్ళటం, అందులో తన లక్ష్యాన్ని ఆల్మోస్ట్ ఆయన చేరుకున్నారనే చెప్పవచ్చు. ఇక మిగిలిన కొంత భాగాన్ని కూడా ఆ లక్ష్యాన్ని మన అందరికీ ఆయన వారసత్వంగా ఇచ్చి మన కళ్ళన్నీ ఆయన కళ్ళుగా చేసుకుని తప్పక ఆయన అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని వీక్షిస్తారన్నది ఆయన శిష్యులుగా మనందరి యొక్క దృఢ సంకల్పము, నిశ్చయం కూడా అది. ఇక ఆయన వ్యక్తిత్వం అంటారా, ఆయన వ్యక్తి అయితే కదా వ్యక్తిత్వం గురించి చెప్పటానికి. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి. మరి ఆ ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావాన్ని పలు కోణాల్లో అనుభూతి చెందిన వారు ఎందరో ఉన్నారు. ఈ విషయం గురించి చెప్పాలంటే ఆయన శిష్యులు ఆ అనుభూతిని ఆస్వాదించి వారి జన్మలను ధన్యం చేసుకున్నారు కూడా. ఇక గురువుగా ఆయన మనకు ఏమేమి నేర్పారో చెబుతూ పోతే ప్రతి ఒక్కరిది ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. ప్రతి శిష్యులది, ప్రతి ఒక్క శిష్యుడిది కూడా ఒక గొప్ప గ్రంథం రాయొచ్చు. మరి నా జీవితంలో గురువు గారి ప్రభావం ఎన్నో రకాలుగా జరిగింది. 2010లో నేను అనారోగ్యంతో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అంటే డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక వేరే గత్యంతరం లేక ఒక మాస్టర్ ద్వారా ధ్యానం చేస్తే జబ్బులు నయమవుతాయి అంటే అలా ట్రై చేసి చూద్దామని వచ్చాను. యాక్చువల్ గా నా పూర్వజ్ఞానం అంటే నాకు 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, పిహెచ్డి ఉంది. అందులో 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ సైన్స్ లో అన్నమాట. సైన్స్ లో సైన్స్ స్టూడెంట్ ని, మరి సైన్స్ టీచర్ ని. మరి నాకు ఈ ధ్యానంలో జబ్బులు ఎలా తగ్గుతాయి అనేటువంటి డౌట్ ఉండేది. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే జబ్బులు నయమవుతాయా? సరే, వేరే గత్యంతరం లేదు, డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. ఇక నా పరిస్థితి చాలా 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 ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యం. మరి ఆ సమయంలో ధ్యానం తప్ప మరో గత్యంతరం లేదు. ట్రై చేద్దాం అని చెప్పి ఇందులోకి రావడం జరిగింది. మరి వచ్చి 15 రోజులు చాలా సిన్సియర్ గా చేయటం, 15 డేస్ లోనే నా ఆరోగ్యం కుదుటపడటం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. ఏంటి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందా? డాక్టర్స్ నయం చేయలేని జబ్బులు నయమవుతున్నాయా? ఇది ఎలా సాధ్యం అని చాలా చాలా ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. అప్పుడు గురువు గారి గురించి మరింత వివరంగా ఈ ధ్యానాన్ని ఎవరు పరిచయం చేశారు, ఆయన గురించి తెలుసుకోవాలి అనే తపన పెరగడం, ఆ తర్వాత గురువు గారి గురించి తెలుసుకోవటం, ఆయన ఆడియోలు, వీడియోలు, పుస్తకాలు, ఆడియోస్ అన్ని విన్నాను, వీడియోస్ అన్ని చూశాను, బుక్స్ చదివాను. మరి ఆయన వీడియోస్ చూస్తున్నప్పుడు ఆయన్ని ఇంతకుముందు ఎన్నో జన్మలకు ముందే ఆయన నాకు పరిచయం అయినంతగా నుంచి ఒక ఆ ఫ్యాసినేషన్ అంటారు,
లేకపోతే దాన్ని ఏమంటారో తెలియదు కానీ దానికి లోపల నుంచి నాకు ఒకలాంటి తెలియని అనుభూతి కలిగింది. పైగా నేను కష్టపడి చదివిన చదువంతా కూడా పీహెచ్‌డీ చాలా కష్టపడ్డాను. ఇంత పెద్ద థీసిస్ రాశాను. మరి అంత పెద్ద థీసిస్ రాసిన నేను ఎన్నో పుస్తకాలు లైబ్రరీలోకెళ్ళి పొద్దునుంచి రాత్రి వరకు కూర్చుని ఎన్నో గ్రంథాలు చదివి జ్ఞానాన్ని పొందిన నేను అదంతా కూడా పత్రి సార్ అందించిన జ్ఞానం ముందు దిగదుడుకు అన్నది నాకు అర్థమైంది. అంటే భౌతికమైనటువంటి శాస్త్రాలు, విద్య ఎంత గొప్పదైనా సరే అది ఆధ్యాత్మిక శాస్త్రం ముందు దిగదుడిపే అన్నది స్పష్టంగా నాకు అవగాహన కలిగింది. ఇంత అద్భుతంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఇంతవరకు ఎవరు బోధించలేదే అని నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఈయనే నాకు సరియైన గురువు అని, ఈయన మార్గాన్ని వదలకూడదు అని చెప్పి ఈ మార్గంలో అప్పటి నుంచి కూడా వెనుతిరిగి చూడకుండా చక్కగా ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి నిమిషము ఆలోచిస్తూ మననం చేసుకుంటూ ఆత్మ విచారణ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ జీవితాన్ని జీవిస్తూ ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నా లైఫ్. మరి గురువు గారి గురించి కాస్త చెప్పి ఆ తర్వాత వారి నుంచి ఏం నేర్చుకున్నాను, అసలు నేర్చుకోవడమా లేక ఇంకేమైనా అనేది కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను పత్రి సార్ని కలవాలనుకున్నాను. కాకపోతే వీలు కాలేదు. ఒక మేడం గారు పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్లారు బెంగుళూరులో. ఆ పిరమిడ్ వ్యాలీలో ఒక చెట్టు కింద యాంఫీ థియేటర్ దగ్గర చెట్టు ఉంది. కింద తిన్నెలాగా ఉంటది. దాని మీద కూర్చున్నారు సార్ ఒక్కరే. ఎవరు లేరు చుట్టుపక్కల. దూరం నుంచి మేడం గారు చూపించి ఆయనే మన గురువు గారు అని చెప్పారు. వెంటనే తపన ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మేడం గారు అన్నారు, వద్దండి వద్దండి, కొత్త వాళ్ళు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెడితే ఆయన కొట్టేస్తారు కూడా, కోపం ఎక్కువ అని అంటే, లేదు కొట్టినా దెబ్బలు తింటారు, నాకేం పర్లేదు అని చెప్పి నేరుగా వెళ్ళిపోయాను. వెళ్తే ఆయన చాలా ప్రశాంతంగా కూర్చుని అలా చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల. నేను వెళ్ళి విష్ చేయగానే నమస్తే సార్ అంటే, నమస్తే అమ్మ, ఎవరు అన్నారు. అంటే నా పేరు చెప్పి, ఇలా నా అనారోగ్యం ఈ విధంగా బాగైంది సార్, ఇందులో ఏదో గొప్పతనం ఉందని నాకు చాలా ఆశ్చర్యం వేసి మీవన్నీ చదివాను, చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ మార్గం అని చెప్పి మాట్లాడేసరికి పక్కన కూర్చోమని చెప్పి సైగ చేశారు. అంతవరకు నిలబడి మాట్లాడాను. పక్కన కూర్చోమన్నారు. నా పక్కన కూర్చోగానే భుజం మీద చేయి వేసి ఇలా, అంటే ఒక అప్రిషియేషన్ అన్నమాట. ఒక తండ్రి బిడ్డని ఎలాగైతే ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేస్తారో అలాగ నన్ను ఇలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంతవరకు గురువులంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ తో, ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ తోను అలా ఉంటూ శిష్యుల్ని ఎవరిని దగ్గరికి చేర్చరు. పర్మిషన్ తీసుకొని వాళ్ళ పాదాలు అంటుకోవాలంటే కూడా చాలా తతంగం ఉండేది. అలా అనుకున్న నాకు పత్రి సార్ ఒక సామాన్యుడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా అనిపించారు ఆ క్షణం. పక్కన కూర్చోబెట్టుకుని భుజం తట్టారు. మరి ఆయన నుంచి ఎంత నేర్చుకోవాలి, ఇంత గొప్ప గురువు దొరికారని ఇప్పటికి కూడా నాకు అలా గూస్ బంప్స్ వస్తాయన్నమాట ఆ క్షణాలను తలుచుకుంటే. మరి సెకండ్ ఎక్స్పీరియన్స్ డిసెంబర్ 2011లో పుత్తూరుకి గురుగారు రావడం జరిగింది. అక్కడ త్రినేత్ర పిరమిడ్ భూమి పూజకి రావడం. ఫస్ట్ డైరెక్ట్ గా గురువు గారి యొక్క క్లాస్ అక్కడే వినడం జరిగింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నిరంతరము టీచర్స్ చెప్పడం కానీ, లెక్చరర్స్ చెప్పడం కానీ, ప్రొఫెసర్స్ చెప్పడం కానీ వింటూ వింటూ విషయాలని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే తపన నాకు ఎక్కువగా ఉండేది. మరి
ఆ భౌతిక జ్ఞానానికి అంత తపన ఉన్నప్పుడు, ఇక ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇంకెంత తపన పెరగాలి చూడండి. ఇక అందులోనూ గురువుగారి మాటలు మనందరికీ తెలిసిందే శిష్యులకి. ఆయన ఎంత కఠినమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్నైనా ఇలా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అద్భుతంగా మనకి అందించే గురువు దొరకడం నిజంగా మనందరి అదృష్టం అనే చెప్పాలి. అలా ఆయన ఆ రోజు అందించిన జ్ఞానానికి చాలా ఆనందం వేసింది. మరి ఆ రోజు నాకు దొరికిన మహత్ భాగ్యం ఏమిటి అంటే, నా కుటుంబంతో సహా, మా వారు, మా ఇద్దరు పిల్లలతో సహా గురువుగారి సాంగత్యంలో దాదాపు 2 గంటలు మేము కూర్చుని మాట్లాడడం జరిగింది. మరి ఆయన మా అందరితోనూ కూడా ఒక తండ్రిలాగా వ్యవహరించిన తీరు ఎన్నటికి మరువలేనిది. ఆయన మా గురించి అన్ని అడిగి తెలుసుకున్నారు. నేను పీహెచ్‌డీ చేశాను అనేసరికి, "ఓహ్! పీహెచ్‌డీ చేశారా?" అని ఎంతో గొప్పగా అందరికి, "ఇదిగో ఈ మేడం పీహెచ్‌డీ చేశారట. ఈ మేడం పీహెచ్‌డీ చేశారట." అంటే చూడండి, ఆ పీహెచ్‌డీ నేను దిగదుడుపు అనుకుంటే, ఆయన దాన్ని గొప్పగా చెప్పడం అనేది నాకు ఆశ్చర్యమేసింది. "మీ జ్ఞానం ముందు ఆ పీహెచ్‌డీ ఎంత మాత్రం సార్" అనంటే, "అది కాదు మేడం, పీహెచ్‌డీ చేశారా లేదా? డాక్టరేట్ పొందారా లేదా?" అని అప్పటినుంచి కూడా ఎక్కడ కనిపించినా నన్ను పీహెచ్‌డీ మేడం అని పిలిచేవారు కొన్ని రోజుల వరకు. ఇక ఆ సమయంలో గురువుగారు అందరి సమక్షంలో తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మేడం గారిని ప్రెసిడెంట్‌గా నేను అనౌన్స్ చేస్తున్నానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అటువంటి ఒక బాధ్యతను నాకు ఆయన ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావించా. చూడండి, ఒక గురువు ఎప్పుడు కూడా తన లక్ష్య సాధనకు కానీ, ఈ లోక కళ్యాణం కోసం కానీ, తగినటువంటి శిష్యుల్ని అద్భుతంగా ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకొని వారు చేయగలిగిన బాధ్యతలనే వాళ్ళకి అప్పగిస్తారు. ఏది పడితే ఆ పనులివ్వరు. ఒక సొసైటీకి ప్రెసిడెంట్‌గా ఈమైతే చక్కగా బాధ్యతలు నిర్వహించగలుగుతుందని నాకిచ్చారు. అలాగే కొంతమందికి ఇదిగో పిరమిడ్‌లు నిర్మించు. మరికొంతమందికి ధ్యాన మహాచక్రం లాంటి గొప్ప కార్యక్రమాలను, మరికొంతమందికి మరికొన్ని. అలా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తన శిష్య పరంపరకి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలో ఆయన చాలా విచక్షణతో అద్భుతంగా అందించగలిగినటువంటి గురువు నేనెక్కడా చూడను. అలాగే ధ్యాన మహాచక్రాలు నిర్వహించినప్పుడు చూడాలి ఆయన పడే తపన, ఆయన నిరంతర కృషి, శ్రమ, ఆ కోఆర్డినేషన్ అందరు మాస్టర్స్ ని కలుపుకుపోవటం. ఈ లోక కళ్యాణం కోసం అలుపెరగని సూర్యునిలాగా ఆయన శ్రమించేవారు. ఆయనకి రెస్ట్ ఎక్కడుండేది చెప్పండి? ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు. సార్ ఈరోజు ఇక్కడున్నారంటే ఇంకో రోజు చూస్తే ఎప్పుడో ఫారిన్ కంట్రీస్ లో ఉంటారు. ఉన్నటువంటి ఫ్లైట్ ఎక్కేసుంటారు ఎక్కడికైనా. మళ్ళీ వచ్చేస్తుంటారు ఎప్పుడో. ఇలా ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉంటే మనకేంటి? మనం ఆయన శిష్యులుగా మనం ఇంకెంత చేయాలి? అని ప్రతి ఒక్కరిలోనూ ఆయన మోటివేషన్, ఆయన్ని చూసి మనం మోటివేట్ అవ్వాలి. ఆయన ఎవ్వరికీ పనులు పురమాయించరు. సార్ ఇది చేస్తాం సార్ అని వెళ్లి అడగ్గా ఓకే అంటారు. ఓకే అని ఎప్పుడు చెప్పరు. అద్భుతమైన గురువు నిజంగా ఈ భూమి మీద ఎవరికీ ఉండరు. మనందరం ఆయన్ని గురువుగా పొందడం నిజంగా మనందరం ఎన్నో 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 జన్మలు మనం తపన చెంది ఒక సద్గురువు కావాలని తపిస్తే తప్ప ఎటువంటి సద్గురువు దొరకరని నటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటారు. వారి మాటల్లో నేను వింటూ ఉంటాను. మరి గురువు గారి శిష్యులు ఎందరో ఎందరో గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు. మరి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరు పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలను వింటూ మరి నేను మా కుటుంబం చక్కగా ఎదుగుతూ అలా ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే నాకు అనిపించేది, పత్రిజీయే లేకుంటే మన జీవితాల్లో ఇంతటి ఆనందం వెల్లివిరిసేదా? మనం ఎలా ఉండేవాళ్ళం? పనికిరాని చిన్న చిన్న విషయాలకి జీవితాల్లో దుఃఖాన్ని నింపుకుంటూ
అజ్ఞానంతో ఇన్ని చదువులు చదివినా అజ్ఞానం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. భౌతిక జ్ఞానంతో అజ్ఞానం తొలగదండి. ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే అజ్ఞానం తొలగుతుంది. మరి అటువంటి ఎందరో మహిళలు, ముఖ్యంగా చూడండి, మహిళా ధ్యాన మహాచక్రాలు అని సార్ పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే, గురువు గారి ద్వారా పురుషుల కంటే ఎక్కువగా మహిళలు అద్భుతంగా వారి జీవితాలను మలుచుకోవటం జరిగింది. ఎందరో మహిళలు వంటింటికే పరిమితమైన ఎందరో వారి జీవితాల్లో ఆత్మజ్ఞానాన్ని పొందటం, ధ్యానం అనే బ్రహ్మాస్త్రాన్ని గురువు గారి ద్వారా పొంది వారి జీవితాలను వారే తీర్చిదిద్దుకున్నారు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలిగారు. అలా ఎవరిని వారే ఉద్ధరించుకునేలాగా ఉద్ధరేదాత్మనాత్మానామని ఒక గొప్ప స్లోగన్‌తో మన గురువు గారు మనందరినీ కూడా ఎంతో అద్భుతమైన జీవితాలను పొందేలాగా మనకి అంతటి జ్ఞానాన్ని ఇచ్చారాయన. మరి గురువు గారు తిరుపతి వచ్చినప్పుడల్లా మేము వెళ్లి కలిసేవాళ్ళం. ఎంతమంది ఉన్నా కూడా నన్ను చూసి పిహెచ్‌డి మేడం ఇలా రండి అని పిలిచి తన దగ్గర కూర్చోమనేవారు. అలా కూర్చున్న తర్వాత ఏంటి విశేషాలు అని అడిగేవారు. మేము చేసేటువంటి కార్యక్రమాలన్నిటినీ ఆయన దగ్గర చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటూ, అప్రిషియేట్ చేస్తూ మధ్యలో వెరీ గుడ్, వెరీ గుడ్ అనేవారు. అలాగే ఆయన ఏవైనా సలహాలు కూడా ఇచ్చేవారు. చక్కగా ఇలా చేయండి, అలా చేయండి. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో కనపడగానే, ఏంటి మేడం తిరుచానూరులో ధ్యానం దుమ్ము రేపుతున్నారే అని, ధ్యానాంధ్ర ప్రదేశ్ అని ఉండేదప్పుడు, ధ్యాన జగత్తు. దాని నిండా కూడా మీ ప్రోగ్రామ్సే నిండిపోతుంది అని చెప్తూ జోక్ చేశారన్నమాట సార్. అంటే వర్క్ చేసే వారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇష్టాన్ని ఆ విధంగా తెలిపేవారు. అలాగే నేను ఆయన కలిసినప్పుడల్లా కూడా ఆయనతో ఉన్న మాస్టర్స్ కి నన్ను పరిచయం చేసి, మీ గురించి చెప్పండి మేడం అని. సార్‌కి నా గురించి తెలుసు పూర్తిగా. అయినా మీ గురించి చెప్పండి అని చెప్పేవారు. తనతో పాటు వచ్చినటువంటి ఎవరైనా మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు. నేను వారితో చెప్తూ ఉంటే ఆయన కూడా మళ్ళీ కూర్చొని వినేవారు. అక్కడ నాకు ఒక తండ్రి లాంటి ఫీలింగ్ కలిగేది. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ గొప్పతనాన్ని అందరికీ తెలపాలని తపన చెందుతూ ఉంటారు. కొడుకుతో చెప్పిస్తుంటారు లేదా కూతురుతో చెప్పిస్తూ ఆనందాన్ని ఫీల్ అవుతారు. అలాంటి క్షణాలు నేను పత్రి సార్‌తో ఫీల్ అవ్వడం జరిగింది. ఒక తండ్రి యొక్క వాత్సల్యాన్ని అక్కడ నేను పొందడం జరిగింది. మరి ఈ మార్గంలో వచ్చాక నాతో పాటు మా పిల్లలే కాకుండా మా అమ్మ కూడా ధ్యానం చేసేవారు. ఆమె చాలా జబ్బులతో ఇబ్బంది పడుతూ ధ్యానంలోకొచ్చాక ఇన్ని మందులు వాడేవారు. అటువంటి ఆవిడ ధ్యానం చేస్తూ గురువుగారి వీడియోస్ అన్ని చూసారు. పుస్తకాలు చదివారు. ఆవిడ రిటైర్డ్ టీచర్. చక్కగా ఆయన్ని చూడకపోయినా ఆయన మాటే ఆమెకి వేదం అన్నమాట. ఆమె పేరు కూడా వేదనాయకి. చక్కగా ఆయన మాట అంటే వేదంగా ఆమె టోటల్‌గా ఆమెలో ట్రాన్స్‌ఫర్మేషన్ నేను చూడగలిగాను. ఎర్లీ మార్నింగ్ 3:00 లేచి కూర్చునేవారు. 7 వరకు మెడిటేషన్ చేసేవారు. అలా చేస్తూ చేస్తూ మందులన్నీ పక్కన పడేసి ఆవిడ చక్కగా వితౌట్ మెడిసిన్స్ తను హ్యాపీగా నడవగలిగేది. చక్కగా మా ధ్యాన మందిరానికి తిరుచానూరుకొచ్చి సంగీతాన్ని అందించి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టేవారు. అలా అమ్మలో జరిగినటువంటి మార్పు చూసి మా అందరికీ ఆశ్చర్యం వేసేది. ఆవిడ ఎంత చక్కగా 6 మంత్స్ ఆమె బాడీ వెకేట్ చేయడానికి 6 మంత్స్‌కి ముందే ఆవిడ నాతో చెప్పారు. నేను పోతే పత్రి సార్ చెప్పినట్లు కర్మకాండలేవి చేయవద్దు. ధ్యాన పద్ధతిలోనే చేయండి అని చెప్పేది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళము. మరి కర్మకాండలు మానేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. కానీ మేము ఆవిడ కోరిక మేరకు పత్రి సార్ యొక్క శిష్యులుగా ఆ విధంగానే కర్మకాండలు చేయకుండా ధ్యాన పద్ధతిలోనే ఆమెకి 10వ రోజున ఆమెకి ధ్యాన వీడ్కోలు తెలిపామన్నమాట. ఆ విషయము మరి గురువుగారికి చెప్పగానే అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్‌ని రాయమని చెప్పి నాకు చెప్పడము, మరి అమ్మ ఫోటోతో సహా
ప్రచురించడం కూడా జరిగింది. ఇలా మా జీవితంలో అనేక మార్పులు ఎంతో ఒక అజ్ఞానపు పోకడ నుంచి ఒక జ్ఞానవంతమైన, సత్యవంతమైనటువంటి మార్గంలో నడుస్తూ ఆనందమైన జీవితాన్ని ఈ రోజున జీవిస్తున్నామంటే దానికి కారణం గురువుగారే. మరి సత్య మార్గంలో నడుస్తూ సత్యాన్ని, జ్ఞానాన్ని నిరంతరం పాటించేవారంటే ఆయనకు ఎనలేని ప్రేమ. మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన గ్రహించగల శక్తి చైతన్యం ఆయన. ఆయన ఎక్కడున్నా కూడా మరి తన శిష్యులు ఎవరు తను చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తున్నారు అన్నది కూడా ఆయనకి చాలా చాలా బాగా క్లారిటీగా ఆయనకి అవగాహన ఉంది. 2015లో ఒకసారి భీమవరంలో తటవర్తి రాఘవరావు గారు జరిపించినటువంటి 5 రోజుల మౌన ధ్యానానికి వెళ్ళామన్నమాట. అక్కడ 5 రోజులు మౌనంలో ఉన్నాము. పత్రి సార్ కూడా ఆ 5 డేస్ అక్కడ ఉన్నారు మాతోని. ఆయన కూడా మౌనం ఉన్నారన్నమాట. నేను ఇంకా మౌనంలో ఉన్నాను. గురువు గారి దగ్గర ఏమైనా అడిగి సలహా తీసుకోవాలని ఒక పేపర్‌లో, చిన్న పేపర్‌లో సార్ నాకు మీ మెసేజ్ ఏదైనా అని రాసి చూపించాను. అది తీసుకోగానే ఇలా నన్ను చూసి ఒక నవ్వు నవ్వి దానిలో రాసారాయన. ఆల్రెడీ మీరొక గ్రేట్ మాస్టర్. మీకు నేనేమి ఇవ్వగలను సందేశం అని రాసారు. అది చూడగానే ఇక ఉప్పొంగిపోయామన్నమాట. అంటే శిష్యులను చాలా మంది గురువుల్ని చూసాం. తన శిష్యులను కాళ్ళ దగ్గర పడుండేలా చూసే గురువుల్ని చూసాం మనం. కానీ తన శిష్యులను గ్రేట్ మాస్టర్ అని పొగిడే గురువుని ఎక్కడా చూసుండం. అలా ఎంకరేజ్ చేస్తూ వారిలో ఉన్నటువంటి ఆ తపనని మరింత దృఢపరుస్తూ వెళ్ళేటువంటి గురువు అద్రీజీ. అలాగే 2017లో తిరుపతిలో యోగా డే జరిగింది. జూన్ 21 జరిగినప్పుడు మా ఇంటికి వచ్చారు. అలా ఇంకా వంట చేయలేదా అని అడిగారు. అవును చేయలేదని. రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ కూడా ఉన్నారు మా ఇంట్లోనే ఆ రోజున. ఇప్పుడొచ్చి నేనే చేస్తా వంట అని చెప్పి వంటింట్లోకెళ్ళి ఒక తల్లిలాగా వంటింట్లో వచ్చి అంతా ఆయన అడిగి తీసుకొని చక్కగా వంట చేస్తున్నంత సేపు నన్ను పక్కనే ఉండమని ఆ వంట చేసే దానిలో ఉన్న మెళకువలన్నీ నేర్పారు. ఒక గురువు శిష్యుల ఇంటికెళ్ళి వంట చేయడం ఎక్కడైనా జరిగిందా? అది మన గురువు యొక్క గొప్పతనం. ఒక తల్లిలాగా ఆ రోజున అందరికీ వంట చేసి అందరికి వడ్డించి మరి మీరు భోంచేయండి గురువుగారంటే నేను సార్‌కి ఆల్రెడీ వేరే ఒక సీనియర్ మాస్టరు వెయిట్ చేస్తున్నారు వేరొక చోట భోజనానికి. వారికి మాటిచ్చేసాను. నేనక్కడెళ్లి తినాలి కాబట్టి మీరు భోంచేయండని మాకందరికి వడ్డించి మరీ ఆయన వెళ్ళారు. నిజంగా అది చాలా గొప్ప అనుభూతి మా కుటుంబానికి. అలాగే 2020లో మా పిల్లలిద్దరు అబ్బాయిలు కూడా కలిసి గురువుగారి బర్త్‌డే సందర్భంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పారు. అందరూ షార్ట్ ఫిల్మ్స్ తీసి మన స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఏవైనా మీరు పంపిస్తే గనక వాటిలో సెలెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మా పెద్ద అబ్బాయికి ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. దాంతో గోమాత అనేటువంటి షార్ట్ ఫిల్మ్‌ని తీయడము, దాన్ని పంపించడం జరిగింది. గురువుగారు ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూస్తున్నప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే మాకు ఫోన్ చేశారు. చేసి అద్భుతమైనటువంటి ఫిల్మ్ ఇది. ఇలాంటివి మీరు ఇంకా చాలా చాలా చేయాలి. చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం జరిగింది. చూడండి ప్రతి విషయంలోనూ ఆయన తన శిష్యుల యొక్క ప్రతి పనిని అప్రిషియేట్ చేస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ, వారిని ఇంకొంచెం మరింతగా తన మార్గంలో అద్భుతంగా నడిచేలాగా చేసేటువంటి గురువుని నిజంగా మనం పొందడం మన అందరి యొక్క అదృష్టం అని చెప్పాలి. అలాగే మా బాబు పెళ్లి 2021లో జూన్‌లో పెట్టుకోవడం జరిగింది. అప్పుడు సార్‌ని ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తానని మాటిచ్చారు. కాకపోతే కరోనా లాక్‌డౌన్ రావడంతో బెంగుళూరులోనే ఉండిపోయారు గురువుగారు. మరి పెళ్లి కూడా 20 మందితో ముగించడం జరిగింది. అలా
జరిగిన తర్వాత ఒక జూమ్ సెషన్ లో నన్ను చూసి పిలిచి మరీ పలకరించారు. "ప్రసన్న మేడం, ఎలా జరిగింది మన ఇంటి వివాహం? మీరు లేనిదే పెద్ద లోటు సార్. కరోనా పెళ్లి సింపుల్ గా చేసేసాము" అని చెప్పాను. అయితే నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వస్తున్నాను, మీ ఇంటికి భోజనానికి వస్తానన్నారు. అలా 2021 జూలై 28వ తారీఖున మా ఇంటికి రావడం మర్చిపోలేను. కొన్ని డేట్స్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. వచ్చి పిల్లలతో చాలా సేపు గడిపి మరి భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళారు. అలా గురువుగా కాకుండా మన జీవితపు ప్రతి అడుగులో ఆయన ప్రేమ, శక్తి, జ్ఞానాన్ని అందిస్తూనే ఉండేవారు. మరి 2022 ఏప్రిల్‌లో మేము సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించాం పిల్లలకి. స్కూల్ పిల్లలందరికీ మన సెంటర్‌లో, పెద్ద సెంటర్ మనది. అక్కడ ఆ సమ్మర్ క్యాంప్ అప్పుడు వీడియో కాల్ చేసి పిల్లలందరినీ చూపించాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు గురువుగారప్పుడు. అయినప్పటికీ పిల్లలందరినీ పలకరించటం, ధ్యానం ఎలా ఉంది అని చెప్పి అడగటం వాళ్ళని. ఆయన తపన ఆ రోజు చూశాను నిజంగా. ఇదంతా కూడా గురువుగారు భౌతికంగా వారితో అనుభవాలే అయినప్పటికీ, ప్రతి అనుభవం కూడా మరపురాని ఒక స్థిరమైన జ్ఞానాన్ని నాలో పదిలం చేసిందనే చెప్పొచ్చు. ఆయన అందించిన ఆ ధ్యానము, ఆత్మ జ్ఞానము, ఆ ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానము మా జీవితంలో, అంటే మా కుటుంబంలో పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. పెను మార్పులు. మా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆనందమయమైంది. అనుక్షణం వెన్నంటి నడిపించే పత్రిజీ శక్తియే దానికి కారణమని నేను ప్రగాఢంగా నమ్ముతాను. మరి జీవితంలో జరిగే ప్రతిదీ మనం చేసుకున్నదే అన్న ఎరుక సదా కలిగింది. గురువుగారిచ్చిన జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రము ఎంత అద్భుతంగా మనము వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం వంటి ఎన్నో ఇండియన్ స్పిరిచువల్ సైన్స్ చెప్పిన వాటన్నింటినీ కూడా మనం చదవలేం. వాటిని అర్థం చేసుకోలేం. మరి వాటిలో ఉన్నటువంటి సారాంశాన్నంతా కూడా మనకి చిన్న చిన్న మాటలతో అద్భుతంగా మనకు అందించి, మన జీవితాలనే అద్భుతంగా మలిచినటువంటి గురువు ఆయన. మరి ఆయన నుంచి ఏం నేర్చుకున్నాం అంటే, సత్య మార్గాన్ని, సత్య జీవన విధానాన్ని మనం నేర్చుకున్నాం. ఒక దివ్య జీవన మార్గాన్ని మనకు అందించినారు పత్రిజీ. ఈ మార్గంలో ఆయన సూచించిన విధంగా మనం జీవించటమే మనం ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప గురుదక్షిణ అని నేను భావిస్తాను. పరిపూర్ణంగా ఆయన గురించి చెప్పాలంటే వివిధ కోణాలు ఉన్నాయి. ప్రతి కోణం నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాలి. ఒక తండ్రిలా ఆయన మన పట్ల బాధ్యతగా ఉండటం, సలహాలు, సూచనలు ఇవ్వడం, తప్పు చేస్తే వాయగొట్టడం, మంచి పనులు చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం, ఒక తల్లిలా వంట చేయడం, అందరికీ వడ్డించడం. చూడండి, ధ్యాన మహాచక్రంలో ఆయన వడ్డించని రోజు ఉండదు. ప్రతి పూట ఆయన వచ్చి వడ్డిస్తారు. అందరి బాగోగులు గమనించుకోవడం. ఏ గురువు ఇలాంటి బాధ్యతలు స్వీకరించడం నేను చూడలేదు. మరి ఇదంతా పత్రిజీతో భౌతికమైన అనుభవాలైతే, ఆయన అందించినటువంటి ధ్యానం అనే ఒక బ్రహ్మాస్త్రం ద్వారా, మరి జ్ఞానం అనే వజ్రాయుధం ద్వారా నాలోను, మా వారు పిల్లల్లోనూ ఎన్నో మార్పులు జరిగాయి. మా జీవితం పూర్తిగా మారిపోయింది. మరి ఆయన మనకేమైనా కూర్చోబెట్టి నేర్పారా? లేదు. ఇది మార్గం. ఈ మార్గంలో ప్రయాణం చేయండి. ధ్యానం సాధన ఎలా చేయాలి? ఏది సరియైన ధ్యానము? ఎన్నో రకాల ధ్యానాలున్నాయి. శ్వాస మీద ధ్యాసే సరియైన ధ్యానము అని ఎరుకపరిచిన మహానుభావుడు. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే మనలో అనుకోని ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. దాంతో పాటే ఆయన త్రిరత్నాలు అన్నారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఎంత జ్ఞానాన్ని పొందుతాము.
మరి గురువు గారితో సజ్జన సాంగత్యం, గురువు గారితో ఆచార్య సాంగత్యం, మరి ఎందరో సీనియర్ మాస్టర్ల సజ్జన సాంగత్యం ఈ విధంగా జూమ్ లో కానీ ఇతరత్ర పలు రకాల సజ్జన సాంగత్యాల్లో కానీ మనం ఎంత జ్ఞానం పొందుతూ ఉన్నాం. పొందే జ్ఞానము నేర్చుకోవటం వరకే, కానీ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అనుక్షణం ఆత్మ విచారణ చేసుకుంటూ ఆచరించటమే మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం. అప్పుడే మనం ప్రతి ఒక్కరూ పత్రిజీలా ఎదగగలుగుతాం. ఆయన అందించిన జ్ఞానాన్ని ఇందాక సార్ బసవరాజు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. జీవితంలో జరిగే ప్రతిదీ మనం చేసుకున్నదే అన్న ఎరుక అనుక్షణం ఉండాలి. ఏదైతే నువ్వు ప్రకృతికి ఇచ్చావో తిరిగి దాన్నే పొందుతూ ఉన్నావు. కర్మ సిద్ధాంతం చక్కగా అవగాహన చేసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. ఇందాక అన్నారు, కర్మలు ఆచరించటం వరకే నీకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని ఆశించటం నీకు హక్కు లేదు. ఇదే భగవద్గీతలో చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు ఆచరించటానికే నీకు హక్కు ఉంది, కానీ ఫలితాన్ని కోరే హక్కు నీకు లేదు. ఫలితం నీకు రావాలా వద్దా అని నిర్ణయించేది ఆ పరబ్రహ్మమే. ఇలా ఆ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు అనుక్షణం దాన్ని ఎరుకలో ఉంచుకుంటూ జీవించగలగాలి. అప్పుడే ఆనంద జీవితం, దివ్య జీవితం మన సొంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ గురువు గారి ద్వారా పొందినవి ఏంటి, పోగొట్టుకున్నవి ఏంటి అని నేను కొన్ని చెప్పదలిచాను. చివరిగా ఒక 5 నిమిషాలు. గురువు గారి సాంగత్యం ద్వారా ఈ మార్గంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో పోగొట్టుకున్నాం, ఎన్నో పొందాం. మరి పోగొట్టుకున్నవి ఏంటి, పొందినవి ఏంటి అని చెప్పి ముగిస్తాను. పోగొట్టుకున్నది పరధ్యానం, పొందినది ధ్యానం. పోగొట్టుకున్నది అనారోగ్యం, అంటే అనారోగ్యం భావన. పొందినది ఆరోగ్యం, అంటే ఇప్పుడు ఆరోగ్యం లేదా, అనారోగ్యం రావట్లేదా అంటే వస్తుంది, ఆ భావన ఉండదు. వచ్చిందా రాని, లెట్ ఇట్ కమ్. ఒక కర్మ తొలగిపోతుంది, ఆ ఆత్మస్థైర్యం వచ్చింది. కనుక ఒకప్పుడు ఉన్న అనారోగ్యం అన్నది పోగొట్టుకుని ఆ భావనను పోగొట్టుకున్నాం, ఆరోగ్యం అనే భావనను పొందాం. ఒకప్పుడు అజ్ఞానం ఉండేది, అదే కరెక్ట్ అనుకుని భావించేవాళ్ళు. అప్పుడు అజ్ఞానంలో ఉంటూ నాకు తెలిసింది కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం, సరి అయిన జ్ఞానాన్ని పొందాం. ఆ సరి అయిన జ్ఞానమే ఆత్మ జ్ఞానము, ఆ సరి అయిన జ్ఞానమే పరబ్రహ్మ జ్ఞానము, ఆ సరి అయిన జ్ఞానమే భగవద్గీత జ్ఞానం. మరి ఒకప్పుడు భగవద్గీత అంటే భయం వేసేది. ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు చదివి ప్రవచనాలు ఇచ్చేది, అది మనకి పనికిరానిది, మనం దాన్ని చదవలేము, అర్థం చేసుకోలేము, పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవటం వరకే అని అనుకున్న అజ్ఞానాన్ని పోగొట్టి భగవద్గీతను అరటి పండు ఒలిచి పెట్టినట్టు మన చేతికి అందించి దాన్ని ఇప్పుడు మనం భగవద్గీతను చెప్పి ఆచరించేలాగా మనల్ని తయారు చేశారు గురువు గారు. అద్భుతం చూడండి. భగవద్గీత అంటే భయపడే నేను ఈ రోజున భగవద్గీతను చెప్పగలుగుతున్నాను. అందులోని అంశాలను అర్థం చేసుకొని ఆత్మవిచారణ చేసుకుంటూ ఎరుకతో నిరంతరం ఆచరించే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఎదుగుతూ ఉన్నాను. మరి మానసిక దుర్బలత్వం ఉండేది ఒకప్పుడు, ప్రతి చిన్న విషయానికి బాధ, దుఃఖము. కానీ అది పోగొట్టుకుని మానసిక దృఢత్వం వచ్చింది. ఒకప్పుడు స్వార్థం ఉండేది, నేను నా కుటుంబం అనే స్వార్థం, అది తొలగిపోయింది. ఇప్పుడు నిస్వార్థం, జగమంత కుటుంబం నాది, వసుదేక కుటుంబం అనే అవగాహనలో జీవించడం జరుగుతోంది. ఒకప్పుడు సరికాని వాక్కులు,
ఇప్పుడు అవి పోగొట్టుకుని సరి అయిన వాక్కులు పొందడం జరిగింది. ఒకప్పుడు భౌతికపరమైన శాస్త్రాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. కానీ అసంతృప్తి కూడా ఉండేది. పొందినప్పటికీ అసంతృప్తి. అది పోగొట్టుకుని ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగింది. దీనిలో అనంతమైన తృప్తి కలుగుతోంది. ఒకప్పుడు ప్రాపంచికమైనటువంటి స్వాధ్యాయం చేసేవారు. అంటే వేరే పుస్తకాలు చదివేవాళ్ళు. నావెల్స్ అలాంటివి, స్వాతి ఇలాంటివి, వీక్లీస్ అలాంటివి చదివేవాళ్ళు. అది పోగొట్టుకుని వాటి వంక ఇప్పుడు అస్సలు చూడం. అవంటే పడము మనకి. ఆధ్యాత్మిక స్వాధ్యాయం. పత్రి గారి పుస్తకాలు, మరి నటవర్తి రాఘవరావు గారి పుస్తకాలు, ఇలా మన పుస్తకాలు చదవడం మీద మరి భగవద్గీత, అసలు నాకు వేదాలంటే తెలియదు, ఉపనిషత్తులంటే తెలియదు, భగవద్గీత అంటే తెలియదు. ఇప్పుడు వాటి మీద మక్కువ పెరిగింది. మరి కోరికలు, విపరీతమైన కోరికలు ఉండేది, భౌతికపరమైన కోరికలు. కానీ ఇప్పుడు కోరికలు ఉన్న అవసరాలకు మాత్రమే ఉన్నాయి. అది కూడా తీరితే ఓకే, తీరకపోయినా ఓకే. ఇదే యోగత్వము. యోగివిక అర్జున అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి పత్రి సార్ శిష్యుల్ని యోగులుగా తీర్చిదిద్దారు. విపరీతమైన కోరికలు లేక ఆ కామం తొలగి నిష్కామము, అవసరాల మేరకు మాత్రమే ఏదైనా కోరిక, అది కూడా తీరినా తీరకపోయినా నో ప్రాబ్లం. ఇవన్నీ ఆయన నుంచి, ఆయన ఇచ్చిన ఈ మార్గం నుంచి నేర్చుకోవడం జరిగింది. అలాగే ఆధ్యాత్మిక అవగాహన లోపం ఉండేది. ఆధ్యాత్మికత అంటే పూజలు, వ్రతాలు, నోములు, గుడికి వెళ్ళడం, తీర్థయాత్రలు సందర్శించడం, ఇదే ఆధ్యాత్మికత అనుకున్నాం. కానీ అసలైన ఆధ్యాత్మికత తానెవరో తెలుసుకోవడం, తానే పరబ్రహ్మం అన్న అవగాహనను స్వయంగా ధ్యానం ద్వారా తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత అన్న అవగాహన గొప్పగా కలగడం. చూసారా? ఒకప్పుడు ఇందాక సార్ చెప్పారు త్రికరణ శుద్ధి. ఒకప్పుడు త్రికరణ శుద్ధి లోపం ఉండేది. మనసులో ఒకటి, మాట ఒకటి, చేతలు ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు మనసులో ఏమనుకుంటే మాటలు అవే వస్తాయి, అవే చేతలుగా ఉంటాయి. త్రికరణ శుద్ధి చక్కగా అలవడింది. ఒకప్పుడు నేనెవరో తెలియక తికమక పడేదాన్ని. ఎందుకు పుట్టానో తెలియదు. ఒక్కోసారి ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చిపోతున్నాం అనేటువంటి కన్ఫ్యూజన్. ఈ జన్మను ఎలా జీవించాలో తెలియని తికమక. అటువంటి స్థాయి నుంచి నేనెవరో తెలిసిన స్పష్టత, ఎందుకు పుట్టానో తెలిసిన స్పష్టత, ఏమి చేయాలో స్పష్టమైన అవగాహన, ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో ఒక చక్కటి అవగాహన కలిగింది. చూసారా? ఇలా కర్మజీవులుగా వచ్చిన మనల్ని పత్రిజీ ధ్యానంతో తల్లి గర్భం నుండి వచ్చిన మాంస పిండాన్ని ఒక మంత్ర పిండంగా మార్చి మనల్ని జ్ఞానపుత్రులుగా, యోగ జీవులుగా, యోగీశ్వరులుగా తయారు చేశారు. ఇటువంటి గొప్ప గురువు మనకు లభించటం మన పూర్వజన్మల సుకృతం. ఎన్నో జన్మలు గురువు కోసం తప్పించి 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 జన్మ తీసుకున్న వారికే ఇటువంటి గురువు లభిస్తారు. సద్గురువు లభించారు అంటే ఆషామాషి విషయం కాదు. కనుక మనందరికీ కూడా అటువంటి అర్హత ఉందని మనం అందరం శభాష్ అని మనల్ని మనము సంతోషంగా గొప్పగా చెప్పుకోవాలి. అటువంటి గొప్ప గురువుకు మనం అందించే ఘన నివాళి ఏంటి? ఆయన అందించిన ఈ ధ్యానాన్ని నిరంతరం ఆచరిస్తూ సరైన ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అందరికీ వాటిని అందిస్తూ వెళ్ళాలి. ఆయన కలలు కన్నటువంటి ఆ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మరి పిరమిడ్ జగత్తు కోసం మనం అందరం కృషి చేయాలి. దానికి ముందుగా మనం ఎదగాలి. మనం ఎదగడం అంటే పేరు, పదవి, ధనము, ప్రఖ్యాతి లేదా ఆహా ఓహోమని పొగడతలు ఇవి కాదు. ఆత్మస్థితిలో ఎదగాలి. దానికి మనం సాధన చేయాలి. సరి అయిన ధ్యానం, సరి అయిన జ్ఞానం,
సరి అయిన నడవడిక. అందుకే మనకి గురువు గారు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. అవి Excuse me, madam. ఓకే, Hello. చెప్పండి. Yeah. అయిపోయింది. ఏం ఒక్క లేదు, క్షణం. టైం అయిపోయింది. 1 minute ప్లీజ్. యా, ముగించేశాను. ఓకే. లాస్ట్. సరైన ధ్యానము, సరైన జ్ఞానము, సరైన నడవడిక, ఇవన్నీ కావాలి అంటే మనకు గురువు గారు అందించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనే ఆ త్రిరత్నాలను ప్రాక్టీస్ చేస్తే అంతఃకరణాలు ముందు శుద్ధి కావాలి. ఆ తర్వాత ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే ఆత్మోన్నతి కలుగుతుంది. చిట్ట చివరికి మనం సదా ఎరుకతో జీవించి ఆత్మ విచారణ చేసుకుంటూ అనుక్షణము ఆచరిస్తూ ఉంటే ఆ మోక్ష స్థితి దానంతట అదే వస్తుంది. ఇటువంటి అభ్యాసాలు చేస్తూ ఎదగడమే మనం గురువు గారికి మనం అందించేటువంటి ఘన నివాళి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగా వివరించి చెప్పారు మేడం. మేడం వాయిస్ వినపడుతుందా మేడం? వినిపిస్తుంది. చాలా బాగుంది మేడం. నిజంగా పత్రి సార్ తో మీకున్న అనుబంధం, పత్రి సార్ దగ్గర మీరు నేర్చుకున్నవి నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. మీరు ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకోవటం, అలా మీ ద్వారాగా చాలా మందిని ధ్యానంలోకి తీసుకురావటం చాలా బాగుంది మేడం. అలాగే సార్ చెప్పినట్టు భౌతిక విద్య ఎంత ఉన్నా ఆధ్యాత్మిక విద్య ముందు దిగదుడిపే. నిజంగా మేడం, భౌతిక జ్ఞానం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పదని మన సార్ మనకి తెలియచేశారు. నిజంగా ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించే గురువు ఇప్పటి వరకు ఎక్కడా లేరు మేడం. మన గురువే దీన్ని ముందుగా మనకి అందించారు. నిజంగా ఈ గురువు దొరకటం మనందరి అదృష్టం మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. అలాగే నిజంగానే ఏదన్నా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళాలన్నా చూడాలన్నా కనీసం ఎంతో కొంత మనీ పే చేయటమో లేకపోతే ఏదో ఒకటి కొన్ని కట్టుబాట్లు అన్నమాట. అదే డ్రెస్ వేసుకోవాలి, అలా వేసుకున్న వాళ్ళే గురువులు, అది ఇది, లేకపోతే వాళ్ళు శిష్యులంటే గురువు కాళ్ళ దగ్గర ఉండాలి, ఎప్పుడు గురువు కన్నా ఎక్కువ ఇదిలో ఉండకూడదు అన్న ఒక ఇది ఉండేది. కానీ మన గురువు గారు అయ్యేమీ చెప్పలేదు. మన గురువు మనలో కలిసి మన ఫ్రెండ్ లాగా మనతో పాటు ఉంటూ మనకి గొప్ప జ్ఞానాన్ని అందించారు. నిజంగా నువ్వే గురువు అన్న విషయాన్ని మనకి తెలియజేశారు. మనలో ఉన్న ఆత్మస్వరూపం, మనలో ఉన్న ఆత్మే మన గురువు. మన ధ్యానం చేసి మనలోకి మనం ప్రయాణించి మన ఆ ఆధ్యాత్మిక విద్య మనం చూసుకోవటం ద్వారాగా మన గొప్పతనాన్ని మనకి తెలియచేశారనమాట మన గురువు. నిజంగా మేడం చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. నిజంగా గురువు గారు వచ్చాక మనం పోగొట్టుకున్నవేంటి, మనం సంపాదించుకున్నవేంటి కూడా చాలా బాగా చెప్పారు. నిజంగా అనారోగ్యం అంటే ఇదివరకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అలాగే భయం వేసేది. అమ్మో ఏంటి నాకు ఈ రోగం వచ్చిందని భయపడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఓకే ఏదో నేర్పడానికి వచ్చిందన్న ధైర్యంతో ఉంటున్నాం. దాని నుండి ఏది నేర్చుకోవాలో మనం అది నేర్చుకుంటున్నాం. నిజంగా మన గురువు మనకి అందించిన గొప్ప బహుమతి అని చెప్పొచ్చు మేడం అది. నిజంగా మేడం చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన ప్రతిదీ Thank కూడా you, madam. చాలా బాగుంది మేడం. నిజంగా గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా నేర్చుకోవాలి, చాలా నేర్పారు కూడా మేడం. సార్ అలాగే ఏంటంటే మనతో పాటు ఉంటూ మనలో కలిసిపోయి సారు మనకు ఒక ఫ్రెండ్ లాగా చక్కగా మన వెంటే ఉంటూ ఏది మంచి ఏది చెడు అనేది మనంతట మనంగా తెలుసుకునేంత జ్ఞానాన్ని మనకు అందించారు గురువు. ఇంత గొప్ప గురువు దొరకటం నిజంగా మనందరి అదృష్టం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పవన్ గారు. మేడం. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. డైలీ మనం జరుపుకునే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ది కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రాం పత్రి సార్ తో అనుభవం ఉన్న మాస్టర్స్ వారి అనుభవాన్ని, వారి జ్ఞానాన్ని మనకి పంచుతూ వస్తున్నారు మాస్టర్స్. దానిలో భాగంగానే ఈ రోజు ప్రసన్న మేడం కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించారు. అలాగే పత్రి సార్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ధ్యానంలోకి వచ్చాక మనం ఏమి సంపాదించుకున్నాం, మనం ఏమి పొందాము, మనం ఎంతటి ఆనందాన్ని పొందాము అనే దాన్ని కూడా ఎంతో బాగా వివరించి చెప్పారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, వీక్షించారు కదూ. రేపు మళ్ళీ వేరొక మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.
అలాగే అందరూ కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేస్తే ఇటువంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ వరకు అందించబడతాయి మాస్టర్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయటం మరవకండి. థ్యాంక్ యూ ఓకే మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.